బుజ్జిగాడికి ఏమైంది అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు కదండి. బుజ్జిగాడిని అయితే స్కూల్ దగ్గర పిల్లల్ని పేరెంట్స్ వదిలిపెట్టడానికి వస్తారు కదా. సో వాళ్ళు అంటే పిల్లలకి ఏమైనా స్నాక్స్ అవి కొని పెడుతుంటే ఏమన్నా పిల్లలు చాలామంది బిస్కెట్స్ అవి పెడుతుంటారు స్కూల్ దగ్గర. కొంతమంది పప్పీస్ అంటే చాలా ఇష్టం, బుజ్జిగా ఉంటాయి కాబట్టి. సో అయితే మా పప్పీ అంటే వాళ్ళ పాప దగ్గరికి వచ్చింది అంటే మేబీ జంప్ చేస్తాయి, ఏమైనా పెడతారేమని చెప్పేసి ఎక్కుతాయి కదా. సో మా పాపని ఏదో కరోనాకి వస్తుందని చెప్పేసి రాయి తీసుకొని గట్టిగా కొట్టాడండి, కాలు మీద కొట్టాడంటే. అంటే నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ కాలు మీద కొట్టేది, కుంటుతుంటే కాలు మీదే కొట్టాడు అనుకున్నాను. అది చనిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే తల మీద కూడా ఇంకొక రాయి విసిరాడు. అంటే అది గట్టిగా తగిలింది, చిన్న పప్పీ కదా, ఈ నోస్ దగ్గర తగిలింది. లోపల ఏదో మొత్తానికి డ్యామేజ్ అయిపోయి అది ఒక 5 డేస్లోనే చనిపోయిందండి. అంటే నేనేమనుకున్నానంటే ఫస్ట్ డల్ అయిపోతే పెయిన్తో కాలు నొప్పితో డల్ అయిపోయింది అనుకున్నానండి. అది అసలు లోపల నేను చనిపోయిద్దన్న ఒక రోజు ముందు చూశాను, ముక్కుల్లో చీము కారుతుంది చూశాను. ఎవరినైనా హెల్ప్ అడుగుదాం అనుకున్నాను, మన ఛానల్లోనే ఎవరినైనా హెల్ప్ అడుగుదాం అనుకున్నాను. హెల్ప్ దానికి ఏదైనా ట్రీట్మెంట్కి సంబంధించింది ఏదైనా చేయించడానికి. ఎందుకంటే నాకు ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదండి, నేనే ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్నాను. నాకు ఎలాంటి యూట్యూబ్లో కూడా ఎలాంటి మనీ లేదు, రావడం లేదు, ఇన్కమ్ సోర్స్ అనేది నాకు లేదు. వాటికి ఫుడ్ అయితే పెట్టగలుగుతున్నాను కానీ ఇలా ట్రీట్మెంట్ అంతా చేయించేంత నాకు సపోర్ట్ లేదు. సో నేను ఎవరైనా అడుగుదాం అనుకునే లోపు అది చనిపోయింది. అది ఫస్ట్ డే నేనేమనుకున్నానంటే పెయిన్ ఉంది కదా అంటే తగిలినప్పుడు నేను వెళ్ళాను, ఆ కేకలు నాకు వినిపించి వెతుక్కుంటూ వెళ్ళాను. అది పడుకొని అంటే కొంచెం అదేమంటారు బిత్తర చూపులు చూస్తుంటే లేపాను. లేపితే కొద్ది కుంటున్నట్టు నడుస్తుంది. అంటే కాలుకు మామూలుగా రాళ్ళు విసిరేస్తారు కదా, తగులుతుంది కదా జనరల్గా. అలాంటి చాలా పప్పీస్ అంటే ఇప్పుడు నేను మా ఇంటి ముందున్న పప్పీస్కే చాలా తగిలి అలా మామూలుగా నార్మల్గా నడుస్తున్నాయి చూశాను నేను. అలాగే తగ్గుద్దిలే అనుకున్నాను నేను. కానీ ఏంటంటే ఒక 4-5 డేస్కి అది ఇక ఎక్కువైపోయింది. దానికి బాగా బ్రెయిన్కి తగిలినట్టుంది. అది బాగా లోపల ఏం ఇబ్బంది అయిందో ఏంటో తెలియదు, ఒక చీమ్ కారడం లాగా అయిపోయి 1 డేకి చనిపోయిందండి. నేను ఏంటంటే తగ్గిపోయింది అనుకున్నాను. అంటే పూర్తిగా చనిపోయే స్టేజ్కి వస్తుంది అనుకోలేదు. మామూలుగా నాకు పెయిన్ కదా డల్ అయిపోయిందేమో, ఒక 2-3 డేస్ ఉంటే నార్మల్ అవుతుంది అనుకున్నాను. ఎందుకంటే అలాంటి రాము కానీ పరిగెత్తేటప్పుడు కానీ వాడికి ఏదైనా అప్పుడప్పుడు వాడికి కూడా దెబ్బలు అలాంటి సిచ్యువేషన్ చూశాను. రాముకి కూడా ఎక్కువ హైట్ నుంచి జంప్ చేయడం వాడికి అలా ఏంటి తగ్గింది, ఒక 1 వీక్లో తగ్గింది. వాడికి కూడా అలా తగ్గిద్ది అనుకున్నాను కానీ ఇలా అవుద్ది అనుకోలేదండి. చాలామంది అడుగుతున్నారు పప్పీకి ఏమైందని. పప్పీకి అయితే ఇలా జరిగిందండి. ఒక దరిద్రుడు, ఒక దున్నపోతు, ఒక దుర్మార్గుడు చేసిన పనికి పప్పీ అయితే చనిపోయింది. అసలు అంటే మూగజీవాలంటే వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలియదండి. అంటే భూమి మీద మనుషులు ఒక్కళ్ళే బతకమని దేవుడైనా మనకేమన్నా భూమిని రాసిచ్చాడా? నాకు అర్థం కావట్లేదండి. భూమిని మీరు ఒక్కళ్ళే బతకండి అమ్మా, ఈ మనుషులు మీరే ఉండండి, ఈ మూగజీవాలు ఇవన్నీ వద్దని. అసలు ఒక మాట చెప్పాలంటే అసలు మనుషులు ఎక్కడి నుంచి రూపాంతరం చెందారు? ఒక జంతువు నుంచే కదా రూపాంతరం చెందారు. అసలు జంతువు లేకపోతే మనిషి ఉన్నాడా? కానీ అలాంటి మనుషులవే మనం మనుషులుగా ఉండి కూడా అలాంటి జంతువుల నుంచి రూపాంతరం చెంది వచ్చి మనమే తెలివి ఎక్కువైపోయి ఆ మూగజీవాలని చంపుకొని తిని, ఆ మూగజీవాలు హింసించి, ఆ మూగజీవాల మీద ఆధారపడి బతుకుతూ వాటికే మనుగడ లేకుండా చేస్తున్నాం. ఇది ఇప్పుడు మనుషుల పరిస్థితి. మనుషుల్లోనే ఇలాంటి మృగాలు తిరుగుతున్నారండి, ఇలాంటి రాక్షసులు తిరుగుతున్నారు మనుషుల మధ్యలో. ఇప్పుడు అదే దెబ్బ తన బిడ్డకు తగిలింటే, అదే దెబ్బ తనకే తగిలింటే ఎంత విలువలాడిపోయి పసి బిడ్డలు అవి. నీ బిడ్డల్లాగానే ఆ బిడ్డలు కూడా కదా. ఆ తల్లి ఎంత బాధపడుతుంది. చనిపోతే ఆ పప్పి చనిపోతే ఆ బాడీని తీస్తుంటే తల్లి ఎంత విలువలాడిపోయింది. ఆ బాధ చూడలేకపోయాను నేను. ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు. అదే దాని బాధ కదా, మనదొక్కటే నా బాధ. ఈ విషయం గురించి నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. నిన్నటి నుంచి మనిషిలాగా లేను. నేనైతే ఏం చేస్తున్నానో కూడా నాకే అర్థం కావట్లేదు. ఒక రకమైన బాధ. ఎందుకంటే నేనేం చేయలేకపోయాను, నేనేమి చేయలేకపోయాను. నా కళ్ళ ముందే అది చనిపోయింది.
నైట్ నాకు రోజు కనిపిస్తాయి, రోజు నైట్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అనమాట. వీధి చివరిని పడుకొని ఉంటాయి నా కోసం. నేను రాగానే ఫుడ్ పెడతాను, తింటాయి, మళ్ళీ హాయిగా నిద్రపోతాయి. అసలు వాటి వల్ల ఎవరికీ ప్రాబ్లం లేదు, ఎవరిని ఏమి చేయవు. ఎందుకంటే కడుపు నిండా ఆహారం దొరికితే, కడుపు నిండా ఫుడ్ దొరికితే ఎవరిని ఏమి హాని చేయవు, ఎవరికి ఏమి చేయవు. అవి హాయిగా ప్రశాంతంగా ఉంటాయి. మన వీధికి మన ఇళ్ళకి కాపలా ఉంటాయి, మన బిడ్డల్ని సంరక్షిస్తాయి. ఎవరైనా అటాక్ చేస్తే మన పిల్లల్ని కాపాడుతాయి తప్ప అవి ఏమి చేయవు. అదొక్కడు గుర్తుపెట్టుకోండి. వాటి కడుపు నిండా దొరికితే ఎవరిని ఏమి చేయవు. ఒకసారి ఆలోచించండి, మీ ఇంట్లో మీ భార్య మీ పిల్లలో టైంకి ఫుడ్ పెట్టకపోతే 1 గంట చూస్తారు, 2 గంటలు చూస్తారు, 3 గంటలు చూస్తారు, మధ్యాహ్నం వరకు చూస్తారు, సాయంత్రం వరకు చూస్తారు. ఎంత కోపం వస్తుంది, ఎంత చిరాకు వస్తుంది, ఎంత ఆకలేస్తుంది, ఎంత ఆకలేస్తుంది. అలా అట్లనే ఉంటారా? ఏమి చేయకుండా, ఏమనకుండా, ఏం అరవకుండా, భార్యని ఏమనకుండా మీరు అలాగనే ఉంటారా? మీ పిల్లలు మిమ్మల్ని ఏం అడగరా? నాకేం పెట్టమ్మా, ఇంతసేపు ఏంటమ్మా నువ్వు లేట్ చేస్తున్నావు అని అడగరా? ఏంటి ఇంతసేపు, ఏంటి ఈ టిఫిన్ ఈ టైంగా పెట్టేదని మీరు అరవరా? అంటే మీరు మనుషులు కాబట్టి మీ ఆకలి, మీ బాధను మీరు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు. వాటికి మూగజీవులు, వాటికి నోరు లేదు, అవి ఎలా చెప్తాయి? ఎంత నిస్సహాయంగా మన ఇళ్ళ ముందు ఆకలితో, కడుపు మంటతో అవి చెప్పలేక మనం ఎప్పుడు పెడతామో తెలియదు, అసలు పెడతామో లేదో తెలియదు. వాటిని బాధను దిగమింగుకొని కన్నీళ్ళు దాచుకొని అవి ఏడవలేక చెప్పలేక మన ఇళ్ళ ముందు కూర్చొని ఉంటే మనం పెట్టకపోగా కొట్టి చంపుతున్నాం. దయచేసి మీరు ఇలాంటి మూగజీవాలకి మీరు పెట్టపోయినా పర్లేదు, కొట్టి మాత్రం చంపకండి, కొట్టి మాత్రం చంపొద్దు. మీరు తిని పడేయంగా డస్ట్బిన్లో తినైనా కనీసం కొద్ది రోజులైనా బతుకుతాయి తప్ప మీరు మాత్రం కొట్టి చంపొద్దు. అవి మిమ్మల్ని ఏం చెయ్యవు. వాటి కడుపు నిండా ఆహారం దొరికితే అవి మిమ్మల్ని ఏమి చేయవు. అవి ఫుడ్ దొరక్క కడుపులో ఇరిటేట్ అయిపోయి, గ్యాస్ ఫామ్ అయిపోయి, విపరీతమైన బాధ తట్టుకోలేక మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి అవి మనుషుల మీద దాడి చేస్తాయే తప్ప కడుపు నిండా ఫుడ్ దొరికిన ఏ డాగ్ సరే మనుషుల మీద దాడి చేయదు, ఎవరిని కరవదు, హాయిగా నిద్రపోద్ది. దానికి మనుషుల కంటే స్లీపింగ్ టైం ఎక్కువ. 24 గంటలు 20 గంటలు నిద్రపోతూనే ఉంటాయి, నైట్ టైం మాత్రం మేల్కొని ఉంటాయి. అంతేగాని ఎవరిని దాడి చేద్దామని కాదు, అవి వాటి నేచర్ అంతే. అవి నైట్ టైం ఎక్కువ మేల్కొని ఉంటాయి, మొత్తం డే అంతా నిద్రపోతాయి. అవి ఫుడ్ దొరికితే అవి ఎవరి మీద అటాక్ చేయవు. ఇంకొక విషయం, గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచించాలండి. ఏంటంటే ఇప్పుడు ర్యాబీస్ వ్యాక్సినేషన్ అనేది 24 అవర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంచారు. కానీ ఇప్పుడు ఈ డాగ్స్ అనేది, అంటే డాగ్స్ సంతతి అనేది పెరగడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే డాగ్స్ సంతతి పెరగడం వల్ల ఈ జనాలు ఎవరైనా ఫుడ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఎన్ని డాగ్స్ కని పెడతారు? వాళ్ళు కూడా వాళ్ళ పోషణ చూసుకోవాలి, ఇట్లా డాగ్స్కి పెట్టాలంటే అవ్వదు కదా. ఈ డాగ్స్ సంతతిని కనుక తగ్గించగలిగితే, అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్, అంటే డాగ్స్కి కూడా అలాంటి ట్యూబెక్టమీ ఆపరేషన్స్ కానీ అలాంటి వాటికి చేయిస్తే ఈ సంతతి అనేది పెరగకుండా ఉంటుంది. అది కంట్రోల్ చేయగలిగితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఎవరి ఇంటి ముందు ఉన్న డాగ్కి లేదా ఆ బజార్లో 2-3 డాగ్స్కి ఉంటే వాళ్ళు పడేసిన ఫుడ్డో లేదా వాళ్ళు పెట్టిన ఫుడ్డో తిని బ్రతుకుతాయి. వాటిని కంట్రోల్ చేయగలిగితే ఈ ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయి, ఇలాంటి దాడులు కూడా జరగకుండా ఉంటాయి. ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ విషయం గురించి ఖచ్చితంగా ఆలోచించి దీని గురించి అయితే ఆలోచించి వీటికైతే పరిష్కారం ఆలోచించాలండి. ఎందుకంటే డాగ్స్ అనేది ఎక్కువైపోయినాయి, దాడులు జరుగుతున్నాయి. కానీ ఎందుకు జరుగుతున్నాయి అనేది ఆలోచించండి, ఏ పరిస్థితుల్లో జరుగుతున్నాయి అనేది ఆలోచించండి, దీని పరిష్కారం ఆలోచించండి. అంతేగాని మూగజీవాలను చంపడం, మూగజీవాలు హింసించడం అనేది పరిష్కారం కాదు. ఎందుకంటే అవి మనలాగే బతకాలి ఈ భూమి మీద. మనదొక్కళ్ళదే కాదు ఈ భూమి, అందరిది. చీమైనా సరే బ్రతికే హక్కు ఈ భూమి మీద ఉంది, అదొక్కడు గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, ఇది జరిగింది. చాలామంది అయితే రియాక్ట్ అయిపోయి చాలామంది కమెంట్స్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. నేను నిన్నటి నుంచి అయితే నా మనసులాగలేదు దానికి అలా అయిందని చెప్పేసి. అంటే దానికి అలా అయింది, ఇంకోటి నేనేం చేయలేకపోయానని. అంటే కొంచెమైనా నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ నేను చేయగలన ధైర్యం నాకు ఉండుంటే నేను దాన్ని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ని పిలిపించి చూపించేదాన్ని. నాకు ఈ 2 లేవు. సో దాన్ని అయితే మిస్ అయిపోయాను. ఇదొక్కటే కాదండి, చాలానే ఉన్నాయి. ఓకే అండి.